సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హైమావతితో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ మొదలైంది. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ 3 విడతలుగా కొనసాగబోతుంది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 508 సంబంధించిన సర్పంచ్ ఎన్నికలకు, అదేవిధంగా 4508 వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడతలో గజ్వేల్ నియోజకవర్గంలోని 5 మండలాలు, దుబ్బాక నియోజకవర్గంలోని 2 మండలాలు, మొత్తం 7 మండలాలకు సంబంధించి 163 సర్పంచులు, అదేవిధంగా 1432 వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ షురువైందని చెప్పొచ్చు. ప్రధానంగా క్లస్టర్ల వారీగా ఇక్కడ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అదేవిధంగా నామినేషన్లకు వచ్చే వాళ్ళకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనేది కలెక్టర్ గారు అడిగి తెలుసుకుందాం. కలెక్టర్ ప్రస్తుతం హైమావతి గారు మనతో ఉన్నారు. మేడం, జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? అంటే ఎలక్షన్ ప్రక్రియ మనకి ఎప్పుడు కూడా 3 ఫేజ్లో జరుగుతూ ఉంది. మన జిల్లాలో 3 ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో జరుగుతున్నప్పుడు 7 మండలాలు, సెకండ్ ఫేజ్ 10 మండల్స్, తర్వాత 9 మండలాల్లో ఎలక్షన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగిందండి. అంటే స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లు స్వీకరించి బ్యాలెట్ బాక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు స్టేజ్ 1 ఆఫీసర్గా కంటిన్యూ అవుతారు. వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా స్టేజ్ 1 అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ ఎలక్షన్ కంప్లీట్ చేయడం, ఎలక్షన్ కండక్ట్ చేయడము, రిజల్ట్ డిక్లేర్ చేయడం వరకు స్టేజ్ 2 ఆఫీసర్లు ఉంటారు. వారు ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జిల్లాలో ఎక్కడైనా క్రిటికల్ సంబంధించిన గ్రామ పంచాయతీలను గుర్తించారా ఎన్నికలకు సంబంధించి? 75% ఓట్స్ ఒక పర్టికులర్ ఒక క్యాండిడేట్కి కనుక పోలింగ్ అయితే కనుక వాటిని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి మనం ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నామినేషన్లు వేయడానికి వచ్చిన వాళ్లకు ఆర్ఓ ఏదైతే క్లస్టర్లు ఉంటాయి, ఎట్లాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు వాళ్ళ గురించి? నామినేషన్లు రావడానికి వచ్చిన వాళ్ళు క్యాండిడేట్ ప్లస్ వాళ్ళని ప్రపోజ్ చేసి 2 క్యాండిడేట్స్ మాత్రమే మనం అలౌ చేయడం జరుగుతుంది. అలాగనే పంచాయతీ ప్రెసిడెంట్లకు వచ్చేసరికి మాత్రం ఒక వెహికల్ వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒక వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. వార్డు మెంబర్కి అలాంటి వెహికల్స్కి పర్మిషన్ లేదు. ఈ వెహికల్కి పర్మిషన్ మాత్రం తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది. అంటే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ స్క్రూటినీ, అదేవిధంగా ఫైనల్ అభ్యర్థుల జాబితా ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది? నామినేటెడ్ అభ్యర్థుల జాబితా 30వ తారీఖున ప్రకటించడం జరుగుతుంది 5 గంటలకి. ఒకవేళ ఎవరైనా వాళ్ళ దానిలో అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు 1 డిసెంబర్ నాడు కన్సర్న్ అప్పీలేట్ అధికారి వారికి వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అప్పీల్ పరిష్కరణకు చివరి తేదీ కూడా 2వ తారీఖు డిసెంబర్ నాడు ఉంటుంది. 3వ తారీఖు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు కనుక విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. 3వ తారీఖు ఫైనల్ అభ్యర్థుల జాబితాని మనం ప్రకటించడం జరుగుతుందండి. ఆ తర్వాత వాళ్ళు 11వ తారీఖు నాడు మనకి ఎలక్షన్ ప్రక్రియ అనేది జరుగుతుంది అన్నమాట. ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సో నిబంధనలు తూచా తప్పకుండా అభ్యర్థులు తమ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ హైమావతి గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.